హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము టీఎస్ పాలిసెట్ 2024 ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది సెట్ ఏ. మీరు ఏ సెట్ అయినా సరే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే ఆర్డర్ వేరేగా ఉంటుంది. ఏ సెట్ అయినా సరే క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ టిక్ చేసుకోండి. సో ముందుగా మ్యాథమెటిక్స్ కీ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ 6 + 5√3 - 4 - 3√3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే సమ్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, డిఫరెన్స్ ఆఫ్ రేషనల్ నెంబర్ అవుతుంది. ఇర్రేషనల్ నెంబర్ మైనస్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్. సో ఈ క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇర్రేషనల్ నెంబర్ ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ హ్యావ్ టర్మినేటింగ్ డెసిమల్? సో టర్మినేటింగ్ డెసిమల్ అంటే డినామినేటర్లో 2 power 5 n ఫామ్లో ఉండాలి. సో ఫస్ట్ క్వశ్చన్కి మాత్రమే 2 power 5 n ఉంది, ఎందుకంటే డినామినేటర్ 250 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 5³ 2 power 1. సో మీరు గమనించినట్టయితే 250ని 5³ 2 power 1గా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power 5 n కాబట్టి దిస్ ఫ్రాక్షన్ 7/250 ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో కరెక్ట్ ఆప్షన్ 1, 7/250. HCF of 2023, 2024, 2025 is 1. So దీనికి కరెక్ట్ ఆప్షన్ 4, ఆన్సర్ 1. సో ఏ సెట్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ 4 ఉంటుంది. సో మీరు ఏ సెట్ అయినా సరే ఆన్సర్ చెప్తాను, ఆన్సర్ మార్క్ చేసుకోండి స్టూడెంట్స్. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను చెప్పిన మార్క్ టెస్ట్లో కానీ అండ్ వీడియోస్లో నుంచే వచ్చాయి స్టూడెంట్స్. ద వాల్యూ ఆఫ్ log 2 base 6 plus log 3 base 6. సో ఇది log a plus log b ఫామ్లో ఉంది. సో log a plus log b ఈజ్ నథింగ్ బట్ log ab. సో log 2 plus log 3 log 2 into 3 base 6 అలాగే పెట్టుకుంటున్నాను. సో log 2 into 3 అంటే log 6/6 విచ్ ఈజ్ 1. లాగరిథమ్ ఫంక్షన్ బేస్ ఫంక్షన్ సేమ్ ఉంటే ఆన్సర్ 1 వస్తుంది. Exponential form of log a base b is equal to c is. So ఇది b power of c is equal to a is exponential form of log a base b is equal to c. So then correct option b power of c is equal to a. The product of prime factors of 2024. So 2024 ని మనం 2 10s are 20, 2 1s are 2, 2 2s are 4 అలాగే రాసుకుంటే మనకి 2³ into 11 into 23. 2³ into 11 into 23 కరెక్ట్ ఆప్షన్ 2. ఈ సెట్కి ఆప్షన్ 2. సో ఆన్సర్ మాత్రం నోట్ చేసుకోండి, 23 into 11 into 2³ ఎలా వచ్చిందంటే జనరల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 sets ఆర్ ఈక్వల్ సెట్స్? సో ఈక్వల్ సెట్స్ అంటే నంబర్ ఆఫ్ సెట్స్ సేమ్ ఉండాలి, ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ 5 6 7 అండ్ 5 6 7 సేమ్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3లో A and B is the equal sets. Set 0 is a set which has one element. సో ఇక్కడ 0 ఎలిమెంట్స్ అని చాలా మంది రాస్తారు. 0 అనేది కూడా ఒక ఎలిమెంట్ కాబట్టి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 2, ఆన్సర్ 1. P of x is equal to 11x to the power of 8 minus 5x to the power of 6 plus 4x to the power of 4 minus 7x square plus 6. Then the degree అంటే హైయెస్ట్ పవర్ స్టూడెంట్స్. ఇందులో హైయెస్ట్ పవర్ 8 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఆన్సర్ 8. సో దీనికి డిగ్రీ ఆఫ్ P of x is 8. -1 -2 are two zeros of polynomial 2x³ plus 8x square plus bx minus 2. Then the value of a and b. సో ఇక్కడ -1 కాబట్టి x ప్లేస్లో -1 పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ -1 జీరో ఆఫ్ ద పాలినామియల్ కాబట్టి x ప్లేస్లో f ఆఫ్ -1 తీసుకుంటే మనకి a - b ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. అలాగే x ప్లేస్లో -2 ఈక్వల్ టు 0 చేస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఎక్కడైతే x ప్లేస్లో -2 పెట్టుకున్నానో ఆ ఫామ్లో తీసుకుంటే మనకి 2a - b ఈజ్ ఈక్వల్ టు 9 సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. సో మనం సాల్వింగ్ 1 and 2 చేస్తే a వాల్యూ 5 అండ్ సబ్స్టిట్యూట్ a ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే b వాల్యూ 1. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 3, ఆన్సర్ 5, 1 అంటే a ఈజ్ 5, b ఈజ్ 1. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్, డెఫినెట్గా ప్లీజ్ గివ్ ఎ లైక్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to 3x square minus x minus 4, then alpha into beta. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ మనకు ఫార్ములా తెలుసు, c/a. ఇక్కడ a అనేది 3, b అనేది -1, c అనేది -4. c/a కాబట్టి -4/a. a ఎంత 3, -4/3 కాబట్టి ఆన్సర్ -4/3, ఆప్షన్ 1. Which of the following equation represent the situation
వేర్ కిరణ్ బాట్ 5 ఆరెంజెస్. ఇక్కడ ఆరెంజెస్ ఎక్స్ అనుకుందాము, యాపిల్స్ని వై అనుకుందాం స్టూడెంట్స్. 5 ఆరెంజెస్ 7 యాపిల్స్ అంటే 5x ప్లస్ 7y. హరీష్ బాట్ 2 ఆరెంజెస్ 12 యాపిల్స్. ఆరెంజెస్ ఎక్స్, యాపిల్స్ వై అంటే 2x 12y. సో ఫర్ సేమ్ అమౌంట్, సో అమౌంట్ సేమ్ ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వేషన్లని ఈక్వేట్ చేయాలి. 5x ప్లస్ 7y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 12y. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ 5x plus 7y is equal to 2x plus 12y, option 2. If 2 by root x plus 3 by root y is equal to 2 and 4 by root x minus 9 by root y is equal to minus 1, then x and y. So ఇక్కడ మనము ట్రెడిషనల్ మెథడ్లో సాల్వ్ చేసే స్టూడెంట్స్ ఇట్ టేక్స్ 10 to 15 minutes. సో ఇక్కడ ఏం లేదు, ఆప్షన్స్ తీసుకొని ఇందులో ఎక్స్లో 2 వైలో 9 పెట్టుకోండి. సో ఎక్స్లో 4 వైలో ఈ ఆప్షన్స్ ని రిప్లేస్ చేసి చూడండి, కరెక్ట్ ఆన్సర్ మీకు 3 వస్తుంది. ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో 4 పెడితే 2 by root 4, వై ప్లేస్లో 9 పెడితే 3 by root 9. సో root 4 వాల్యూ 2 అండ్ 3 by root 9 వాల్యూ 3. 2 by 2 1, 3 by 3 1 కాబట్టి 1 plus 1 2 రైట్ హ్యాండ్ సైడ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 9 ఫస్ట్ ఈక్వేషన్ని సాటిస్ఫై అయింది. అదే సెకండ్ ఈక్వేషన్కి సాటిస్ఫై అవుతుందా లేదా చూద్దాం. -1 రావాలి. 4 by root x అంటే root 4 minus 9 by root y, y అంటే root 9. సో 4 by 2 minus 9 by 3, ఎందుకంటే root 9 వాల్యూ 3 కాబట్టి 4 by 2 వాల్యూ ఇస్ 2, 9 by 3 వాల్యూ ఇస్ 3. 2 minus 3 is -1. ఇది కూడా సాటిస్ఫై అయింది కాబట్టి x is equal to 4, y is equal to 9 is the correct answer for this question. The pair of equation x plus y is equal to 5, 2x plus 2y is equal to k has definitely many solution. ఇది కూడా నేను చెప్పిందే వచ్చింది స్టూడెంట్స్. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0, -5 ఇక్కడ ప్లస్ వై ఇక్కడ వస్తే -5, 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు k అంటే -k ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లైన్స్ హ్యాస్ మెనీ సొల్యూషన్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్ అంటే కండిషన్ రాసుకోవాలి. a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. నేను b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2ని కంపేర్ చేస్తాను స్టూడెంట్స్. ఎందుకు అంటే ఇక్కడ k వాల్యూ c2లో ఉంది కాబట్టి. సో b1/b2 అంటే 1/2 ఈజ్ ఈక్వల్ టు -5/-k. ఇక్కడ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే k 1s are k, 2 5s are 10. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆన్సర్ 10. a1/a2 is not equal to b1/b2 or two linear equation then. So this is the condition for intersecting lines. Intersecting lines లో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 1 సొల్యూషన్ ఆర్ యూనిక్ సొల్యూషన్. నేను ఏదైతే లాస్ట్ మినిట్ రివిజన్ ఇచ్చానో స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో ఆల్ ఇన్ వన్ ఎడ్యుకేషన్లో మ్యాక్సిమం 60% ఆఫ్ ద క్వశ్చన్ అపియర్డ్ ఫ్రమ్ దట్. సో కరెక్ట్ ఆప్షన్ 1 హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అంటే 1 సొల్యూషన్, ఎందుకంటే దిస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. The value of p for which pair of equation 3x plus 4y plus 2 is equal to 0, 9x plus py is plus 8 is equal to 0 represent parallel line. సో p కనుక్కోవాలంటే ప్యారలల్ లైన్ కండిషన్ అప్లై చేయాలి. అదేంటి అంటే a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. మనము కన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ 2 రేషియోస్ని, ఎందుకంటే ఇక్కడ y p b2లో ఉంది కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేట్ చేస్తే a1/a2 అంటే 3/9 is equal to b1/b2 4/p. క్రాస్ మల్టిప్లై చేస్తే p into 3 3p, 9 4s are 36. 3p 36 అయితే p is equal to 36/3 which is 12. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 12, ఆప్షన్ 4. The roots of the quadratic equation x square minus 4x plus 4 is equal to 0. సో దీనికి మనం జనరల్గా మనము ఫ్యాక్టరైజేషన్ చేయాలి స్టూడెంట్స్. ఐదర్ ఫార్ములా మెథడ్ ఆర్ జనరల్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఇక్కడ 2, 2 వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ప్రొసీజర్ కూడా చూశాను. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 2, 2 విచ్ ఈజ్ ఆప్షన్ 2. ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫార్ములా మనకు తెలుసు b/a, సారీ -b/a. సో ఇక్కడ a వాల్యూ 3 x² కోషంట్, b వాల్యూ -5, c వాల్యూ 2. సో -b/a కాబట్టి మైనస్ ఫార్ములాలో ఉన్న మైనస్ రాయాలి, bలో ఉన్న -5 రాయాలి, లేకుండా మీకు రాంగ్ వస్తుంది స్టూడెంట్స్. by a is 3. So minus b/a అంటే minus of -5/3 which is 5/3. Correct option 1, answer 5/3. Sum of areas of two squares is 625. Difference of their perimeter is 20. Then find the sides of two squares. మనకి ఆన్సర్ 20,
15 వస్తుంది స్టూడెంట్స్. సో 20, 15 కరెక్టా లేదా అనేది చూద్దాము. సో ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మీరు ఈ ఈ ప్రొసీజర్ చేయకుండా సరే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనము సమ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఎక్స్ అనుకుంటే ఏరియా ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఎక్స్ అనుకుంటే సైడ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ ఎక్స్ అనుకుంటే ఏరియా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సైడ్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ వై అనుకుంటే వై స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 625. పెరిమీటర్ కాబట్టి 4x - 4y 20. సో మనం జనరల్ ప్రొసీజర్ చేస్తే ఇది వచ్చింది. ఈ విధంగా కాకుండా మనము జనరల్గా ఆప్షన్స్ తీసుకొని ఆన్సర్ చేసుకోవచ్చు. 20, 15 అయితే చూద్దాం. సో సమ్ ఆఫ్ ఏరియాస్ అంటే 20 స్క్వేర్ని సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ స్క్వేర్స్. సో స్క్వేర్ చేయాలి. 20 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. సో 20 స్క్వేర్ ఈస్ 400, 15 స్క్వేర్ ఈస్ 225 విచ్ ఈస్ 625. ఇది సాటిస్ఫై ఉంది. డిఫరెన్స్ ఆఫ్ దర్ పెరిమీటర్ అంటే మీటర్ 80 అవుతుంది. ఎందుకంటే పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈస్ 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ 20 ఈజ్ 80, 15 4 is 60. ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. అంటే ఈ 20, 15 రెండింటికి సాటిస్ఫై అయింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 20, 15 విచ్ ఈస్ ఆప్షన్ 3. మీరు ఈ మెథడ్లో కూడా చేసినా సేమ్ వచ్చింది. సో ఇట్లా షార్ట్ కట్ మెథడ్లో ఆప్షన్ తీసుకొని చేసినా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఆన్సర్ 20, 15 స్టూడెంట్స్. ద డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. ఫార్ములా తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఆల్రెడీ ఇది చెప్పాను మీకు. a = 3 x² క్వోషియంట్, b = -2 నెగిటివ్ ఉంటే తీసుకోవాలి, c = 1/3. సో b² - 4ac లో అప్లై చేస్తే abc వాల్యూస్ని -2² ఇక్కడ -2 b -2 కాబట్టి 4a is 3 and c is 1/3. ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది కాబట్టి -2² వాల్యూ is 4, 4 1s are 4, 4 - 4 is 0 కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 0 ఆప్షన్ 3. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ 20, 18, 16 సో ఆన్ ఈజ్ -18? -80. ఇది కూడా నేను ఇలాంటి క్వశ్చన్ నేను మార్క్ టెస్ట్లో ఇచ్చాను స్టూడెంట్స్, మీరు అందరు చేసే ఉంటారు. nth టర్మ్ ఫార్ములా తీసుకోవాలి. an = a + n - 1 × d. ఇక్కడ a అనేది 20, n - 1 మనం కనుక్కోవాల్సింది n, d అనేది a2 - a1. ఇక్కడ 18 - 2 20 ఈజ్ -2 వచ్చింది, ఇక్కడ -2 రాసుకోవాలి. సో nth టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ -80 తీసుకొని జనరల్ సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే స్టూడెంట్స్ మనకి n వాల్యూ 51 వస్తుంది. 102/2 ఈజ్ 51 విచ్ ఈజ్ ఆప్షన్ 2. హౌ మెనీ 2-digit numbers are divisible by 3? 30. సేమ్ క్వశ్చన్ నేను మార్క్ టెస్ట్లో క్వశ్చన్ ఇచ్చాను స్టూడెంట్స్. సేమ్ క్వశ్చన్ ఇందులో ఏ టర్మ్స్ 2-digit 3 digits కూడా కాదు, వేరే నెంబర్ కాదు, సేమ్ నెంబర్స్తో ఇచ్చిన క్వశ్చన్ ఉంది. ఇది మీరు చూసే గమనించే ఉంటారు, సాల్వ్ చేసే ఉంటారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 30. సో 2-digit numbers కాబట్టి మనం ఫస్ట్ 2-digit number divisible by 3 is 12, 15 సో ఆన్ 99. nth టర్మ్ ఫార్ములా యూజ్ చేయాలి. a + n - 1 × d. ఇక్కడ nth టర్మ్లో 99, a అంటే ఫస్ట్ టర్మ్ 12, n - 1 × d is 3. సో 99 is equal to 12 + 3n - 3. సో 99 - 9 ఎందుకంటే 12 - 3 is 9 + 9 ఇక్కడ పోతే -9 వస్తుంది. 90 is equal to 3n, n is equal to 90/3 which is 30 option 3. In GP third term is 24. ఈ క్వశ్చన్ కూడా మార్క్ టెస్ట్లో చెప్పాను. 6th term is 192. Then 10th term. So 10th term in GP is given by the formula AR to the power of 9. సో మనం 10th term కనుక్కోవాలంటే A కావాలి, R కావాలి. సో ఇందులో ఏ లేదు, ఆర్ లేదు, కానీ 2 కండిషన్ ఇచ్చాడు. ఆ 2 కండిషన్ ద్వారా మనము AR కనుక్కుందాం. 6th term ఫార్ములా AR to the power of 5. nth టర్మ్ ఫార్ములా AR to the power of n - 1. అదే 6th టర్మ్ ఫార్ములా AR to the power of 6 - 1 5. సో AR to the power of 5, 6th టర్మ్ని AR to the power of 5 is 192, given as 192. And థర్డ్ టర్మ్ ఈజ్ 24. AR to the power of 2 is equal to 24. డివిజన్ చేయాలి. ఎప్పుడైనా జీపీ ఇస్తే డివిజన్ చేయాలని నేను మార్క్ టెస్ట్లో కూడా చెప్పాను. సో ఏ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు డివిజన్ చేయాలంటే ఏ క్యాన్సిల్ చేయడానికి. r to the power of 5 by r to the power of 2 is r to the power of 3. 192/24 is 8. r³ is equal to 8 అయితే r is equal to 2 వస్తుంది. మనకు కావాల్సింది r కాదు, 10th టర్మ్. సో ఈ rని ఏదో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే AR to the power of 2 24 చేస్తే మనకి ఏ వాల్యూ 6 వచ్చింది. a is equal to 6, r is equal to 2 కాబట్టి ఇప్పుడు 10th టర్మ్ ఈజీ కనుక్కోవచ్చు. సో 10th టర్మ్ ఫార్ములా ఏంటి? AR to the power of 9. ఏ ఎంత? a is 6, r in that 2 power of 9. So 6 into 2 power of 9. So 2 power of 9 అంటే 512. 512 into 6 is nothing but 3072. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3072 ఆప్షన్ 2.
The common ratio of GP 25 minus 5 minus 1 by 5 is. సో మనకు తెలుసు ఫార్ములా కామన్ రేషియో అడిగాడు కాబట్టి జీపీలో A2 by A1. A2 అంటే -5, A1 అంటే 25. -5 by 25 is -1 by 5. 5 ones are 5 5s are. ఈ క్వశ్చన్కి ఆన్సర్ -1 by 5 ఆప్షన్ 1. The distance between the 2 points, చాలా ఈజీ క్వశ్చన్ ఇది, జనరల్ ఫార్ములానే √x2 minus x1 whole square plus y2 minus y1 whole square, ఆప్షన్ 1. The coordinates of the points which divides the line segment joining points 4 minus 3 and 8 comma 5 in the ratio 3:1. మనకి ఫార్ములా తెలుసు m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇది m1 m2 అనుకుని 3 1ని దెన్ x1 y1 x2 y2 ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 7,3 వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 7,3 ఆప్షన్ 2. The centroid of the vertices 1, 1 దీన్ని x1 y1 అనుకుందాం, 0, 6 x2 y2 minus 3, 0 x3 y3. సెంట్రాయిడ్ అడిగాడు కాబట్టి సెంట్రాయిడ్ ఫార్ములా x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. సో ఫార్ములాలో x1 y1 x2 y2 రిప్లేస్ చేస్తే మనకి -2/3 5/3 వస్తుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ -2/3 5/3 ఆప్షన్ 3. Area of triangle formed by the points -5, -1, 3, -5, 5, 2. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, విచ్ ఇస్ గివెన్ బై ద ఫార్ములా ఆఫ్ x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. సో ఈ ఫార్ములాలో x1 y1 x2 y2 x3 y3 పాయింట్స్ రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 32 వస్తుంది స్టూడెంట్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 32 ఆప్షన్ 1. ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తుందని ఇలాంటి క్వశ్చన్ కూడా వస్తుందని నేను లాస్ట్ మినిట్ రివిజన్లో చెప్పాను స్టూడెంట్స్. బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరంలో 2 క్వశ్చన్స్ వస్తాయన్నాను, 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో మొదటి క్వశ్చన్, ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ ఏఈ బై సిఈ ఈజ్ 3/5. ఏఈ బై ఈసీ అంటే 3/5 అంటే ఏఈ 3 ఈసీ 5. ఏబి ఈజ్ 5.6. సో ఏబి 5.6 ఈ సైడ్. దెన్ ఏడి, సో ఏడి కనుక్కోవాలి, మనకు తెలియదు కాబట్టి ఏడి ఎక్స్ అనుకుందాము. సో ఏడి బై ఏబి, ఏడి బై ఏబి, ఏడి బై ఏబి. ఎందుకు ఈ విధంగా తీసుకున్నాను అంటే ఏడి కనుక్కోవాలి, ఏబి ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏడి బై ఏబి అయితే ఇక్కడ ఏఈ బై ఏసీ తీసుకోవాలి. సో ఏఈ బై ఏసీ, ఇక్కడ ఏడి తెలుసు, ఎక్స్ మనం కనుక్కోవాలి. ఏబి 5.6, ఏఈ ఈజ్ గివెన్ యాజ్ 3 అండ్ ఏసీ ఇవ్వలేదు కానీ ఏఈ 3 ఈసీ 5 కాబట్టి 3 + 5 is 8. సో 2 రేషియోస్ కంపేర్ చేసి క్రాస్ మల్టిప్లై చేయాలి. 8x is equal to 3 into 5.6, x is equal to 3 into 5.6 is 5.6 by 8. 8 ones are 8 sevens are 0.7. 3 into 0.7 is 2.1. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2.1 ఆప్షన్ 2. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇది కూడా బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమే, ప్యారలల్ ఉంది కాబట్టి. ఇఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, డిబి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, డిబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అండ్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఒక లైన్ ప్యారలల్ ఉంది కాబట్టి ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం అప్లై చేయాలి. ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో మనం క్రాస్ మల్టిప్లై చేశాక మనకు ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆన్సర్ కూడా 4. So it is a question from application of trigonometry. A girl of height 9, sorry, it is a question from similar triangles. A girl of height 90 centimeters walking away from the base of lamp post at a speed of 120 centimeter per second. 120 into 4 చేస్తే మనకి, ఎందుకంటే 4 seconds చేశారు కాబట్టి 120 into 4 480 వస్తుంది. ఇక్కడ BD is 480. Then the length of the shadow after 4 seconds అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 480 by 3, which is 3 ones 160 centimeters, which is option 3. Mock test lo ichina question, the ratio of corresponding sides of two similar triangles is 2:3. Then the ratio of areas of their triangles is, so sides ఇచ్చి
ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోమంటే దీన్ని స్క్వేర్ చేయాలి స్టూడెంట్స్. అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ చేయాలి. సో 2 స్క్వేర్ ఈజ్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9 కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4:9 ఆప్షన్ 3. Two similar triangles are 81 and 49 respectively. Areas of similar triangles లో నుంచి ఫార్మ్ థీరంలో నుంచి ఒక కాన్సెప్ట్ వస్తుంది, అది కూడా వచ్చింది. దెన్ ఫైండ్ ద కరస్పాండింగ్ altitude of bigger triangle. So area of smaller triangle by area of bigger triangle is equal to squares of ratios of the corresponding altitudes. ఈ ఫార్ములా అప్లై చేస్తే 49/81 is equal to 3.5 square by x square. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి x is equal to √20.25 which is nothing but 4.5. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 4.5 ఆప్షన్ 4. A tangent to a circle touches it in tangent will touch the circle always in 1 point. Secant will touch the circle in 2 points. So this question ke answer 1. Basic question. There are exactly dash tangents to a circle through a point outside the circle. So outside the circle ki any tangents draw cheyochu. Idi kuda cheppanu nenu last minute revision lo gaani mock test lo gaani. So you can draw two tangents and these two tangents are also equal. So outside the circle we can draw two tangents. So ikkada correct option 2 answer. Sorry, answer 2 option 1. Length of the tangent from a point 15 centimeters away. 15 centimeters away ante diagram ee vidhanga untundi. Radius 9. Obviously radius 9 ee hypotenuse 15 unte length of the tangent will be 12 based on Pythagoras triplets. Pythagoras triplet kuda important ani cheppanu. Aa condition మీద కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 4 ఆన్సర్ 12 students. If AP and AQ are two tangents, ikkada AP AQ two tangents to a circle with center O, so that POQ is equal to 120 ichadu. Then PAQ, so మనం కనుక్కోవాల్సింది PAQ. సో PAQ 70 degrees ఉంటుంది, ఎందుకంటే tangent radius are always perpendicular to each other కాబట్టి ఇది 90 ప్లస్ 110 ప్లస్ 90, ఈ యాంగిల్ మనకు తెలీదు, అలాగే x అనుకుందాము, ఈజ్ ఈక్వల్ టు 360 degrees, ఎందుకంటే ఇది క్వాడ్రిలేటరల్ కాబట్టి. సో 90 90 180 390 plus x is equal to 360, sorry 290 plus x is equal to 360, x is equal to 360 minus 290 which is 70. So ఈ యాంగిల్ 70, this is the procedure. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ 70 ఆప్షన్ 2. టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఒకటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పాను, వచ్చింది సేమ్ క్వశ్చన్ వచ్చింది, నంబర్స్ కూడా చేంజ్ చేయలేదు. స్మాలర్ సర్కిల్ రేడియస్ 3, బిగ్గర్ సర్కిల్ రేడియస్ 5, డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఇది 3 5 ఉంటే 4 ఉంటుంది, ఇది కూడా 4. 4 plus 4 is 8, the length of the card. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఆన్సర్ 8 ఆప్షన్ 3. The area of sector radius 7, angle 72 degrees. The area of sector formula theta by 360 into pi r square. Theta ikkada 72 by 360, pi value 22/7, r is 7, r square కాబట్టి 7 into 7, 7 7 cancel అయిపోతుంది. సో 72 1s are 72 5s are, so 22 into 7 is 154/5, 154/5 is 5 3s are 15, 5 30s are 5 8s are 30.8 is the answer. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ 30.8 ఆప్షన్ 2. Moving on to the next question. In right circular cylinder as base 14, height 21, curved surface area ఎంత అని అడుగుతున్నాడు. సో curved surface area of cylinder formula 2 pi RH. 2 pi value 22/7, రేడియస్ ప్లేస్లో 14 పెట్టుకోవాలి, హైట్ ప్లేస్లో 21. సో 7 1s are 7 2s are, 2 into 22 into 2 into 21 is 1848. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 1848 ఆప్షన్ 4. The volume of right circular cone with radius 6 centimeters and height 7 centimeters is. So volume of cone formula తెలుసు, 1/3 pi r square h, 1/3 pi value 22/7, radius ఇచ్చాడు 6, 2 times రాయాలి, height ఇచ్చాడు 7 which is equal to 7 7 cancel అయిపోతుంది, 3 1s are 3 2s are, ఇక్కడ 22 into 2 44 into 6, so 44 into 6 6 4 are 24, 6 4 254, sorry 264.
ఈ క్వశ్చన్కి ఆన్సర్ 264 ఆప్షన్ 1. బేసిక్ క్వశ్చన్ స్టూడెంట్స్. వాల్యూమ్ ఆఫ్ కోన్, ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు. ఈజీ క్వశ్చన్ పేపర్ ఈజీ అని చెప్పొచ్చు. ఈ సిలిండర్ అండ్ కోన్ హ్యావ్ బేస్ ఈక్వల్ రేడియై అండ్ ఈక్వల్ హైట్స్, దెన్ వాల్యూమ్ ఆఫ్ దర్ రేషియోస్. సో సిలిండర్ πr²h, కోన్ 1/3 πr² కాబట్టి 1:1/3 ఉంది. సో 1:1/3 ఇవ్వలేదు కాబట్టి సో 1 3s are 3, 3:1 is the answer. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 3:1 ఆప్షన్ 3. If two cubes each of 64 centimeter cube, సో ఒక్కొక్క క్యూబ్కి వాల్యూమ్ 64 ఉంది కాబట్టి సైడ్ ఏ అవుతుంది, ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 64 కాబట్టి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64, ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో క్యూబ్ రూట్ 64 4. సో సైడ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ 4. సో సైడ్ 4, లెంత్ బ్రెత్ 4 4 4 అవుతుంది. 2 క్యూబ్స్ కాబట్టి లెంత్ 4 + 4 విచ్ ఈజ్ 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ కనుక్కోమంది ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. సో 2 క్యూబ్స్ కలిపితే మనకు తెలుసు క్యూబాయిడ్ వచ్చింది 2 × LB + BH + LH. సో L ప్లేస్లో 8, బ్రెత్ ప్లేస్లో 4, హైట్ ప్లేస్లో 4 పెట్టుకుంటే మనకి ఈ ఫార్ములాలు అప్లై చేస్తే మనకి ఆన్సర్ 160 cm² వస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 ఆన్సర్ 160 cm². The value of sin² 15 + cos² 15 is 1. ఇది ఐడెంటిటీ 1 డైరెక్ట్ ఇచ్చాడు స్టూడెంట్స్, కాకపోతే కాంప్లిమెంటరీ రూపంలో ఇచ్చాడు. సో దానికి డైరెక్ట్ ఆన్సర్ రాసుకోవాలి. ఆన్సర్ 1 ఆప్షన్ 2. Moving on to the next question. A chord of a circle of radius 4 centimeters making an angle 60 degrees at the center. So 60 degrees ఈ విధంగా రాసుకోవాలి. సో ద లెంత్ ఆఫ్ ద కార్డ్, ఈ కార్డ్ లెంత్ అంత అడుగుతున్నాడు. సో రేడియస్ 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది 4, ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. సో మీరు అడిగితే ఎందుకు సార్ ఇది 4 అవుతుంది అంటే, మనము ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ చిన్న ఉంది కాబట్టి సపరేట్ రాసుకుంటే ఇక్కడ 60 డిగ్రీస్. సో ఈ రెండు సైడ్స్ సేమ్ కాబట్టి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఈ రెండు యాంగిల్ కూడా సేమ్ ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి 60 డిగ్రీస్, ఎందుకంటే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈస్ 180. సో ఈ 60 ఉంటే సేమ్ ఉండాలి కాబట్టి ఇది కూడా 60 60 ఉంటుంది. సో అన్ని యాంగిల్స్ సేమ్ ఉంటుంది, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. మనకు తెలుసు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో అన్ని యాంగిల్స్ అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ఈ రేడియస్ 4 4 ఉంటే కార్డ్ కూడా 4 ఉంటుంది, ఎందుకంటే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ కాబట్టి. ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఆన్సర్ కూడా 4 సెంటీమీటర్స్. Cosecant theta plus cot theta is equal to k, then the value of cosecant theta. సో ఈ విధంగా cosecant theta plus cot theta is equal to k అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది స్టూడెంట్స్. సో cosecant theta ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత k² + 1, ఓకే, అండ్ ఆపోజిట్ ఎంత, ఆపోజిట్ టు theta 2k. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ k² + 1/2k ఆప్షన్ 1. If A, B and C are interior angles of a triangle ABC, then the value of cos A + B/2. సో cos A + B/2 అన్న cos 90 - C/2 అన్న ఒకటే. ఎందుకు అని అడిగితే ట్రయాంగిల్ అని అడిగాడు కాబట్టి ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్ టు 180. సో నేను లెఫ్ట్ సైడ్ 2ని రైట్ సైడ్ 2తో డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్ రావాలి. సో A + B/2 ఈజ్ నథింగ్ బట్ 180/2 90 కాబట్టి +C/2 అక్కడ పోతే -C/2. సో A + B/2లో నేను ఏం పెడుతున్నాను 90 - C/2. సో 90 ఉంటుంది కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్లో కాస్ విల్ బికమ్ సైన్. సో మిగిలింది ఏంటి, యాంగిల్ C/2. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ సైన్ C/2 ఆప్షన్ 3. ద వాల్యూ ఆఫ్ కాస్ 54 cos 36 minus sin 54 sin 36 ఆన్సర్ 0. సో ఇది మార్క్ టెస్ట్లో చెప్పాను, లాస్ట్ మినిట్ రివిజన్లో కూడా చెప్పాను, సేమ్ క్వశ్చన్ వచ్చింది, కాకపోతే యాంగిల్ వేరే వచ్చాడు. సో ఇలా రెండు ఇస్తే స్టూడెంట్స్ ఒకటే చేంజ్ చేయాలి కాంప్లిమెంటరీ యాంగిల్స్లో. cos 54 అలాగే పెట్టుకుందాం, cos విల్ బికమ్ sin 90 - 36 is 54 మైనస్ sin 54 అలాగే పెట్టుకుందాం. సో sin 36ని ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ చేంజ్ చేద్దాం. సో sin విల్ బికమ్ cos 90 - 36 is 54. మీరు గమనించినట్టయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉంది, sin 54 cos 54 sin 54 cos 54. మ్యాథ్స్లో సేమ్ మైనస్ సేమ్ ఈజ్ 0, అంటే A - A 0 అయితే cos 54 sin 54 మైనస్ cos 54 sin 54 ఈజ్ 0. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ 1 ఆన్సర్ 0. A boy observed the top of electric pole at an angle of elevation 60 degrees
when the observed point is 6 centimeters away from the foot of the pole. So 60 degrees angle 6 meters away from the foot of the pole. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. మనం tan 60 తీసుకోవాలి. ఎందుకు tan అంటే ఆపోజిట్ ఇచ్చాడు, అడ్జసెంట్ ఇచ్చాడు. ఆపోజిట్ కనుక్కోవాలి, అడ్జసెంట్ ఇచ్చాడు కాబట్టి tan 60 ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే h/6. సో tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు h/6 అయితే h ఈజ్ ఈక్వల్ టు 6√3. డివిజన్ అక్కడ పోతే మల్టిప్లికేషన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 6/6√3 ఆప్షన్ 3. 6√3 స్టూడెంట్స్ మేక్ ఎ నోట్, నాట్ 6/√3. From a helicopter, a person observes an object on the ground at an angle of depression 30 degrees. సో హెలికాప్టర్లో ఇది హెలికాప్టర్ 30 degreesలో ఒక పర్సన్ని అబ్జర్వ్ చేశారంట. ద హెలికాప్టర్ ఇస్ ఫ్లయింగ్ అట్ హైట్ ఆఫ్ 500 meters. సో 500 meters ఇస్ ద హైట్ ఆఫ్ హెలికాప్టర్ ఫ్రమ్ ద గ్రౌండ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ ద హెలికాప్టర్ అంటే మనము ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి పర్సన్ టు హెలికాప్టర్. సో మనకి ఎక్స్ కావాలి, ఈ హైపోటెన్యూస్ కాబట్టి. సో హైపోటెన్యూస్ ఆపోజిట్ యాంగిల్కి ఆపోజిట్ ఇచ్చాడు 500. హైపోటెన్యూస్ కనుక్కోవాలి. రిలేషన్ ఏంటి? సైన్ తీసుకోవాలి, ఎందుకంటే sin 30 ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి హైపోటెన్యూస్ కనుక్కోవాలి, ఆపోజిట్ ఇచ్చాడు. సో sin 30 వాల్యూ ఇస్ 1/2 500/x. సో క్రాస్ మల్టిప్లై చేస్తే x1 x 500 into 2 is 1000. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1000 meters ఆప్షన్ 2. టూ బాయ్స్ అండ్ ఐదర్ సైడ్ ఆఫ్ ఎ టెంపుల్. ఐదర్ సైడ్ ఆఫ్ టెంపుల్ అంటే మనకి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్, మేక్ ఎ నోట్. 45 meters. సో హైట్ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ 45 meters, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees and 60 degrees. సో 30 degrees ఇక్కడ, 60 degrees ఇక్కడ. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ బాయ్స్. సో ఇక్కడ ఇది x అనుకుందాము, ఇది y అనుకుందాము. ఫస్ట్ x కనుక్కొని తర్వాత y కనుక్కుందాము. ఈ రెండింటిని యాడ్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ టూ బాయ్స్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ 30 degrees, tan 30 ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. tan 30 ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 45/x. tan 30 ఈజ్ 1/√3 45/x అయితే x వాల్యూ 45√3 అవుతుంది. సో ఇక్కడ x వాల్యూ 45√3. ఇప్పుడు y కనుక్కుందాము. tan 60 ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ కూడా 45 హైట్ ఆఫ్ ద టెంపుల్, అడ్జసెంట్ y అనుకున్నాం. సో tan 60 వాల్యూ ఈజ్ √3 45/y. y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 15√3 వచ్చింది. సో y 15√3. మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాయ్స్ అడిగాడు కాబట్టి 45√3 ప్లస్ 15√3 ఎంత? 45√3 ప్లస్ 15√3 ఈజ్ నథింగ్ బట్ 60√3. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 60√3 ఆప్షన్ 1. Two dice are thrown at the same time. What is the probability that the sum? సేమ్ క్వశ్చన్ నేను మాక్ టెస్ట్లో ఇచ్చాను స్టూడెంట్స్. ఇది ఇంపాసిబుల్. సమ్ 13 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్, ఎందుకంటే మ్యాక్సిమం మనకి డైస్లో 6,6 సమ్ మ్యాక్సిమం 6 ఉంటుంది, సమ్ 12. ఇది మ్యాక్సిమం పాసిబిలిటీ. ఇక్కడ సమ్ మ్యాక్సిమం 12 ఉంటుంది, కానీ ఇక్కడ 13 అయ్యాడు కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ కాబట్టి దీనికి ఆన్సర్ 0 ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 0 is the answer, students. One card is selected from a well shuffled deck of 52 cards. The probability of getting queen of diamond. Same question నేను మార్క్ టెస్ట్లో ఇచ్చాను. సో 52 కార్డ్స్లో క్వీన్ ఆఫ్ డైమండ్. డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి స్టూడెంట్స్. 13/52 రాస్తే రాంగ్. ఇక్కడ డైమండ్ కార్డ్స్ అడగలేదు, క్వీన్ ఆఫ్ డైమండ్. సో డైమండ్ క్వీన్ అడిగాడు కాబట్టి ఒకటే ఉంటుంది కార్డు. సో 1/52 ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 1/52 ఆప్షన్ 1. Moving on to the next question, a kidney bank contains 100 50 paise coins. So 100 50 paise coins, 50 1 rupee coins, 50 1 rupee coins, 20 2 rupee coins and 10 5 rupee coins. So మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 180 కాయిన్స్ ఉన్నాయి. 100 + 50 + 20 + 10. సో ఇక్కడ ఏం అడిగాడు? వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 5 rupee కాయిన్? సో ఇక్కడ 5 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సో 5 rupee కాయిన్స్ 10 ఉన్నాయి కాబట్టి 10, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 180 ఉన్నాయి కాబట్టి 10/180 ఆర్ 1/18 ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ 1/18 ఆప్షన్ 4. Moving on to the next question, rainfall of a town in a week is 4 cm, 5 cm, 12, 3, 6, 8 and 4. Then the average rainfall. Average అన్న మీన్ అన్న ఒకటే స్టూడెంట్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇవన్నీ రెయిన్ఫాల్ని యాడ్ చేయాలి, ఎందుకంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫార్ములా కాబట్టి. చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్ని ఉన్నాయి? అబ్జర్వేషన్స్ 1 2 3 4 5 6 7 కాబట్టి డివైడెడ్ బై 7. సో ఇవన్నీ యాడ్ చేస్తే 42/7 విచ్ ఇస్ 6.
ఈ క్వశ్చన్కి ఆన్సర్ 6 సెంటీమీటర్స్, ఆప్షన్ 3. Which of the following is not formula for arithmetic mean? A plus sigma fi di by sigma fi is a formula for arithmetic mean. ఇది కూడా fix by sigma fi is also a formula for arithmetic mean. A plus sigma fi ui by sigma fi into h step deviation method, ఇది కూడా formula for arithmetic mean. This is not the formula. So correct option, option 4. This is the formula for mode. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఇది స్టూడెంట్స్, ఆప్షన్ 4. మోడ్ ఆఫ్ ద డేటా, మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఇక్కడ 7 చాలాసార్లు రిపీట్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 7, ఆప్షన్ 2. ఇన్ ఎ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఈస్, మీడియన్కి ఫార్ములా L plus n/2 minus CF by F into H. Correct option, option 3. Last question in mathematics question paper. The median 75, 21, 56, 36, 81, 5 and 42 is. Median అంటే ఫస్ట్ మనము యూ హ్యావ్ టు అరేంజ్ ద అబ్జర్వేషన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ స్టూడెంట్స్. చిన్న నుంచి పెద్దగా పెట్టుకున్నాక మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మీడియన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే 7 అబ్జర్వేషన్లో 42 ఇస్ ద మిడిల్ అబ్జర్వేషన్ విచ్ ఈజ్ మీన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 42, ఆప్షన్ 2. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆన్సర్కి కూడా అప్లోడ్ చేస్తాను స్టూడెంట్స్ ఆల్ ఇన్ వన్ ఎడ్యుకేషన్ ఛానల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.